ఈ నెల 18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ 374వ జయంతి వారోత్సవాలు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యానగర్లో గౌడజన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈరోజు గౌడజన హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఆగస్టు 18 నుండి ఆగస్టు 25 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వారోత్సవాలను గౌడజన హక్కుల పోరాట సమితి మోగ్దెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్న దగ్గర, విగ్రహాలు లేని దగ్గర చిత్రపటాన్ని పెట్టి పెద్ద ఎత్తున బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కలుపుకొని ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న మరి పోరాడినటువంటి చరిత్ర మొత్తం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలకందరూ తెలియజేస్తూ రాబోయే రోజులల్లా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని సాధిద్దామని చెప్పి శపథం చేపిస్తూ గ్రామాన పెద్ద ఎత్తున మరి 18 నుండి 25 వరకు వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులే కాకుండా మైనార్టీ ప్రజలందరూ కూడా కలుపుకొని బడుగులందరినీ ఐక్యం చేస్తేనే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న బడుగులందరూ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి మరి 360-70 సంవత్సరాల క్రితమే బడుగులు ఐక్యం చేసి రాజ్యాధికారం సాధించిన ఒక మహానేతలు మళ్ళీ మనం రాజ్యాధికారం పోవాలంటే అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన మహనీయులను స్మరించుకుంటూ మన మహనీయుల చరిత్రను మరి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ తెలియజేసిన రోజే రాజ్యాధికారానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ, శెట్టి, బల్జా, ఏడిగా, నాడార్, కల్చూర్ వివిధ గౌడ సోదరులందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భారత్, జై తెలంగాణ.